తండ్రి ఆదేశాలకు విరుద్ధంగా భగవంతుడిపై భక్తిని చూపించడం ధర్మమా, లేక తండ్రి మాట వినడమే పుత్రధర్మమా? తండ్రి మాట వినడం పుత్రధర్మం. తండ్రి మాటకు వ్యతిరేకంగా భగవంతుడి మీద భక్తితో భగవంతుడినే తండ్రిగా స్వీకరించి ఆ స్వీకరణకు అనుకూలంగా ఆచరణయోగ్యంగా ఉన్న మనోధర్మాన్ని పాటించడం భక్తుడి ధర్మం. ఈ రెండింటినీ భాగవతం విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. ఈ కథలో ప్రహ్లాదుడు తండ్రి మాట విన్నాడు. ఇదే భాగవతంలో రామాయణం కథ కూడా ఉంది. ఇదే భాగవతంలో పరశురామ వృత్తాంతం కూడా ఉంది. తండ్రి మాట విన్నాడు పరశురాముడు. తల్లికి దేహం నుంచి, శరీరం నుంచి తలని తొలగించి తిరిగి తండ్రిని ప్రార్థించి తల్లిని బ్రతికించుకున్నాడు పరశురాముడు. తండ్రి మాట విన్నాడు రామచంద్రమూర్తి. తండ్రి వెళ్ళిపోయాక పిండ ప్రదానాదిగాదులు సమర్పించిన అనంతరం రోధించాడు రామచంద్రమూర్తి. ధర్మం తండ్రి మాట వినడం. ఈ రెండు కథలు కొన్ని ధర్మాలను మాత్రమే బోధించేది కాగా ఇంతకు విస్తృతంగా భగవంతుడు, భక్తి, తండ్రి, జీవుడు, పరమాత్మ, ఈ పెద్ద చట్రంలో ఈ లోకం అనేటటువంటి యవనిక మీద, రంగస్థలం మీద మనమందరం పాత్రధారులమే. ఎల్ల శరీరధారులకు అందరికీ కూడా తండ్రి జగన్నాటక సూత్రధారి. అజ్ఞులు కొందరు మేముతా మనసు, అజ్ఞానం గలవాళ్ళు మీరు మేము అంటూ నీవు తండ్రివి అనుకుంటున్నావు, నీకు నాకు తండ్రి మరి ఒకరున్నారు. ఇది భక్తి పరాకాష్ఠ చేరిన క్షణంలో వచ్చేటటువంటి ఆలోచన. నాయన, మనం రాక్షసులం. మన ధర్మాన్ని అనుసరించి మనం చేయవలసినది యజ్ఞాలను విధ్వంసం చేయడం, సురలం ద్రోలుటయో, దేవతలను తొలగించడమో, ఋషులను బాధించడమో, ఇవి నాయన మన ధర్మాలు. నీవు మన ధర్మాలు కాకుండా మరో ధర్మాలను అనుసరిస్తున్నావు. ఇది క్షమించరాని విషయం. నేను నీకు చెప్పింది చదువుకొమ్మని. చదవని వాడజ్ఞుండగు అంటూ హిరణ్యకశ్యపుడు కుమారుడిని పంపించి, నాయనా కుమారా ఏం చదువుకున్నావు అంటే, నీవు చదివే ఈ చదువంతా కూడా నేను కోరుకున్న చదువు కాదు కదా అన్నాడా హిరణ్యకశ్యపుడు. నీవు కోరుకున్న చదువు నీ మార్గాన్నే బోధించేది. నీకు నాకు సంబంధించి పరమమైన మార్గాన్ని బోధించే తండ్రి మరి ఒకరున్నారు. ఆ ధర్మం ఇంకా గొప్పది అంటూ కుమారుడు తండ్రి మాటను ధిక్కరించలేదు. ఇక్కడ తండ్రి కోరిన కోరిక ఏమిటి? అయితే ఎవడా మహేశ్వరుడు, ఎవడా విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, నాయన ఉన్నాడు. ఈ సందర్భంలో పౌరాణికంగా ఒక గొప్ప నాటకం ఉంది. ఆ నాటకంలో ఆనాటి కాలపు గొప్ప నటచక్రవర్తి ఎస్వి రంగారావు గారు నటించే సమయంలో అనుకోకుండా ఆధాటిగా వచ్చిన మాట, నాయనా కుమారుడిగా జన్మించినందుకు నీవు తండ్రి రుణం తీర్చుకున్నావు. ఆ స్తంభంలో నుంచి హిరణ్యకశ్యపుడిని సంహారం చేసే నిమిత్తమై నరసింహస్వామి బయటకు రాగా హిరణ్యకశ్యపుడు క్షణకాలం పాటు ప్రహ్లాదుడి వైపు తిరిగి, నాయనా నీ తండ్రి రుణం నీవు తీర్చుకున్నావు, నీ మాట నీవు చెల్లించుకున్నావు అంటూ యుద్ధంగా అటువైపు తిరిగాడు. చూపగలవా అంటూ అడిగాడు తండ్రి. చూస్తే కనిపిస్తాడు అన్నాడు కుమారుడు. ఇక్కడ తండ్రి ఆజ్ఞను మీరిన సందర్భమే లేదు. కాబట్టి వృత్తాంతాన్ని మనం విశ్లేషణాత్మకంగా చూస్తే ప్రహ్లాదుడు కూడా తండ్రి మాటనే విన్నాడు. ఇలా చెప్పుకో.